అందరికీ నమస్కారం. అందరూ చాలా ఎదుగుతారు. ఎదిగిన తర్వాత అందరికీ ఏవో ఆశలు ఉంటుంది, ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ చాలామంది చేయలేకపోతారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మరి వారికి వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఈ విధంగా తీసుకొచ్చి మరి అందులో మనల్ని భాగస్వాములను చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఫస్ట్ కంగ్రాచులేట్ అందరికీ, టీంకి, జీటీఏ టీంకి. చాలా మంచి ఆలోచన. మరి సముద్రంలో నీటి బిందువుల మమ్మల్ని కూడా కలుపుకొని పోయారు. మాకు ఇంత పుణ్యం వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి అని. నేను ఒక 13 years స్కూల్ రన్ చేసినాను. చిన్నప్పటి నుండి ఏదో తోచినంత సేవ చేయాలనే ఆలోచన ఉండేది. నాకు తగ్గట్టు చేస్తూ వెళ్ళేదాన్ని. మామయ్య ఎమ్మెల్యే ఉండేవారు, నేను కూడా బీజేపీ జాయిన్ అయినాను. మరి మొన్నటిసారి అవకాశం రాలేదు. సరే, అంతలోపనే మల్రెడ్డి అన్న కాల్ చేసి జీటీఏ టీంలో జాయిన్ కమ్మన్నారు. మరి సేవ చేయడానికి ఏ రకంగా అయితేంది, ఈ రకంగానైనా చేద్దామని నిర్ణయించుకున్నా. మరి అంతే. అందరు దీనికి సపోర్ట్గా ఉండి, మరి ఆదిలాబాద్ అంటే ఏతో వస్తుంది, మీరు పని ఏదైనా ఆదిలాబాద్ నుండి స్టార్ట్ చేయాలని. అక్కడ చాలా అవసరం ఉంది. రూరల్ ఏరియా, ఆదివాసులు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే రక్తహీనత, అన్ఎంప్లాయ్మెంట్. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చదువుల తల్లి సరస్వతీదేవి ఉన్న జిల్లాలో అన్ఎంప్లాయ్మెంట్ అంటే మరి బాగోదు తెలంగాణలో. తప్పకుండా ఏదో ఒక ఆలోచన చేసి మరి మా ఆదిలాబాద్ ప్రజలకు జీటీఏ సేవ అవసరం ఉంది. మరి మీరు చేస్తారని నమ్మకం ఉంది నాకు. తప్పకుండా 27, 28 రోజు మా టీం అందరితో వచ్చి మేము జాయిన్ అవుతాము. థ్యాంక్ యూ. ఇంతనిపై అన్నాం కదండి, మన జీటీఏ నుంచే లీడర్లు ఉండాలని. సో నెంబర్ 1, నెంబర్ 2, రైట్. సో క్లాప్స్ అగైన్. ఉమెన్ రిజర్వేషన్లో వాళ్ళకి రావాలని కోరుకుందాం, రైట్. సో ప్లీజ్. మాకు బీజేపీలో ఒకటి మోదీ హైతో మున్కిన్ హై అని, ఇప్పుడు నాకు ఇంకో మున్కిన్ కూడా జీటీ హైతో మున్కిన్ హై అని నాకు ఇంకో కొత్త బలం వచ్చింది. మోదీ గారితో పాటు జీటీఏ బలం కూడా వచ్చింది. అదే బలంతో అదే యాక్టివ్గా ముందుకు వెళ్తానని, మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మీ అందరినీ కలుస్తా అని చెప్తున్నా. థ్యాంక్ యూ.